హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అరటి పువ్వుని శుభ్రం చేసుకుందాం. ఎలా శుభ్రం చేయాలో నేను చూపిస్తాను. చాలా సింపుల్గా శుభ్రం చేసుకోవచ్చు. శుభ్రం చేసే ముందు చేతులకి ఆయిల్ రాసుకొని శుభ్రం చేసుకోండి. ఇలా రెడ్ కలర్లో ఉన్న పెటల్స్ని తీసుకుంటే ఇలా వైట్గా మనకి అరటి పువ్వు ఉంటాయి. ఇలాగా చక్కగా గుత్తులుగా ఇలా అరటి పువ్వు ఉంటుంది. దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇలా అన్నీ తీసుకోవాలి. మీకు కొద్దిగా తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకొని నీళ్ళు పోసుకుందాం. మనం అరటి పువ్వుని శుభ్రం చేసుకున్నది ఇలాగా ఉప్పు వాటర్లో వేయడం వల్ల నల్లగా అవ్వకుండా ఉంటుంది. చక్కగా బౌల్లో ఉప్పు వేసుకుని వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు పువ్వుని శుభ్రం చేసుకుందాం. ఇలా ఒక పువ్వుని తీసి చక్కగా ఇలా విడతీసి మధ్యలోని అగ్గి పుల్లలాగా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపించినారు. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. దీన్ని పడేద్దాం. అలాగే ఇలా వైట్గా ఉన్న పెటల్స్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. మిగతా దాన్ని ఉప్పు వాటర్లో వేసుకుందాం. నెక్స్ట్ ఇంకో పువ్వు మీకు చూపిస్తాను. ఇలాగా అగ్గిపుల్లలా గట్టిగా ఉంటుంది. దీన్ని మాత్రం పడేయాలి. ఇలా వైట్ పెటల్స్ ఉంటాయి. దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. మిగతా దాన్ని ఉప్పు వాటర్లో వేసుకుందాం. ఇదే విధంగా మనం అరటి పువ్వునంతా శుభ్రం చేసుకోవాలి, వీడియోలో చూపించినట్టు. అలాగే మనం అరటి పువ్వుతో మనం కర్రీ తినడం వల్ల షుగర్ రాకుండా, బీపీ రాకుండా చక్కగా కాపాడుతుంది. మనకు ఒకవేళ షుగర్ ఎక్కువగా ఉన్నా అంటే దీన్ని తరచూ తినడం వల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. అలాగే దీంట్లోని ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ వల్ల మనకి చర్మం కాంతివంతంగా అందంగా ఉంటుంది ఇది వాడడం వల్ల. అలాగే ఇందులోనే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బీపీ కూడా తగ్గుతుంది. అలాగే గుండెకి కూడా చాలా మంచిది మనం అరటి పువ్వు వాడడం వల్ల. అలాగే దీంట్లోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది మనం అరటి పువ్వులోని. అలాగే విటమిన్స్, ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే పాలు ఇచ్చే తల్లులకి మనం ఈ అరటి పువ్వు వాడడం వల్ల పాలు ఎక్కువగా వస్తాయి. తప్పకుండా పాలిచ్చే తల్లులు తీసుకోవచ్చు. అలాగే మనకి రక్తహీనతతో బాధపడే వాళ్ళకి మనకి ఇది తినడం వల్ల చక్కగా బ్లడ్ ఎక్కువగా వస్తుంది. అలాగే క్యాన్సర్ రాకుండా చక్కగా కాపాడుతుంది ఈ అరటి పువ్వు తినడం వల్ల. అలాగే ఎముకలకు కూడా చాలా మంచిది అరటి పువ్వు. అరటి పువ్వు వాడడం వల్ల ఎముకలు అయితే చాలా బలంగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి చేసుకోండి. అలాగే గర్భసంచి నుంచి కూడా కాపాడుతుంది. ఇలా మొత్తం అంతా మనం ఇలాగ వాటర్లో పెట్టుకొని ఇది ఉంది కదా, దీన్ని మనం ఇంకా తీయక్కర్లేదు. తీగ ఇలా మనకి ఇలాగ వస్తుంది. దీన్ని కూడా వాటర్లో వేసి ఇవి పడేద్దాం. ఇవి అక్కర్లేదు. దీన్ని మాత్రం ఉప్పు కారం వేసి వైట్గా ఉన్న పెటల్స్ని మనం కొద్దిగా ఆయిల్ వేసి వేపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బేషన్లోని నీళ్ళు పోసి అందులోనే ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి మనం అరటి పువ్వుని చివరిన ఇది ఉంటుంది కదా, దీన్ని కట్ చేసుకుందాం. ఇంకా ఇది తీయక్కర్లేదు, ఇది డైరెక్ట్గా ఇలా కట్ చేసుకోవచ్చు. బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇన్ని ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తప్పకుండా అరటి పువ్వు దొరికినప్పుడు చక్కగా కర్రీ తయారు చేసుకోండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఈరోజు మీకు శుభ్రం చేయడం ఎలాగో చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను కర్రీ చేసి చూపిస్తాను. చాలా మంచిది. తప్పకుండా అరటి పువ్వు మనకి ఉన్నప్పుడు మీరు దాన్ని పడేయకుండా చక్కగా ఇలాగా చేసుకొని కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా దీన్నంతా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకోండి. మిక్సీలో వేయకండి. మిక్సీలో వేసారనుకోండి మెత్తగా వస్తుంది. కొంతమంది మిక్సీలో వేసుకుంటారు. కొంచెం ఓపికగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది కర్రీ వండేటప్పుడు. ఇంకో ఈ మిగతాది ఇదంతా దీన్ని కూడా ఉప్పు వాటర్లో ఉంది కదా, దీన్ని కూడా కొద్దిగా మనం అరటి పువ్వుని చక్కగా ఇలా లైన్గా పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఈ అరటి పువ్వు తినడం వల్ల వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది.
తొందరగా మనం వెయిట్ లాస్ అవ్వాలన్నప్పుడు చక్కగా వారానికి ఒకసారైనా తినండి, చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం మన పువ్వు చేసేటప్పుడు కొంచెం పని అనుకుంటారు, కానీ ఒక ఇద్దరు కలిసి చేశారంటే ఎంతసేపు టైం పట్టదు. మనం శ్రమ అంటే కొంచెం మనకి ఆరోగ్యానికి పనికొచ్చేది కొంచెం శ్రమ పడినా పర్లేదు, ఎందుకంటే ఆరోగ్యానికి మనకు మేలు చేసేది ఒక్కొక్కసారి ఇలా మనం చక్కగా శ్రమ లేకుండా ఇలా తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఇదే విధంగా అరటి పువ్వుని కట్ చేసుకొని ఇలా మనం ఉప్పు పసుపు వేసుకున్న వాటర్లో వేసుకోవాలి. మిక్సీలో మాత్రం వేయకండి, మిక్సీలో వేసారనుకోండి మెత్తగా వస్తుంది. అందుకు మీరు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా నేను మొత్తం అంతా కట్ చేశాను. 1-2 సార్లు శుభ్రంగా కడిగాను. కడిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఉప్పు పసుపు వాటర్లో 1-2 సార్లు శుభ్రంగా కడిగాను. ఇలా కడిగిన తర్వాత మరలా ఇంకొకసారి మనం కడగాలి. మజ్జిగ తీసుకోవాలి, ఇలా పల్చని మజ్జిగ తీసుకోండి. దీంట్లో మనం ఉప్పు వేసుకుందాం. పసుపు కూడా వేసుకోవచ్చు, నేను ఇంకా పసుపు వేయలేదు. ముందు పసుపు ఉప్పుతోటి 2 సార్లు కడిగాం కదా, ఇంకా పసుపు వేయలేదు. ఇలాగా మనం మజ్జిగలో ఉప్పు వేసుకొని చక్కగా ఇలా మనం స్టోర్ చేసుకుంటే, మనం నైట్కి ఇలా చేసుకొని రెడీగా ఉంచుకున్నాం అనుకోండి, మార్నింగ్కి కర్రీ రెడీ చేసుకోవచ్చు. ఇది అప్పటికప్పుడు మనం చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది కదా, ఇలా నైట్ మనం మజ్జిగలో ఉంచుకుంటే, మజ్జిగ ఉప్పులో ఉంచుకుంటే మార్నింగ్ కల్లా కర్రీ రెడీ చేయవచ్చు. తప్పకుండా మనకి ఆరోగ్యానికి పనికొచ్చే ఈ అరటి పువ్వుని తప్పకుండా దొరికినప్పుడు వదలకుండా చక్కగా కర్రీ తయారు చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.